అపర్ణ గారు మాట్లాడిన తర్వాత అట్లీస్ట్ కొంచెం క్లారిటీ వచ్చింది దట్ దిస్ కేస్ ఇస్ నాట్ అబౌట్ అడల్ట్ సెక్స్ వర్కర్స్. ఆ క్లారిటీ పెట్టుకోండి. ఇది పోరాటం చేసింది విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ గురించి, జడ్జ్మెంట్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ గురించి, వాళ్ళ గురించి. అదే సమయంలో తను చెప్పిన 2 విషయాలను నేను కొంచెం కూడా రిపీట్ చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ క్లారిటీ కొంచెం ఇవ్వాలి. 2015లో ఈ కేసు డిస్పోజ్ అయింది. ఇది చెప్పి బికాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడేవిట్ పెట్టింది, మేము ఒక చట్టం తీసుకొస్తాము, మేము ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తీసుకొస్తామని. 2015లో ఆ మాట ఇచ్చిన వల్ల మా దగ్గర అడగడం జరిగింది, మీ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్డా, ఓకేనా? మేము చెప్పినాం మీరు తీసుకొస్తున్నారంటే ఓకే. కేసు డిస్పోజ్ అయింది. వెయిట్ చేసినాం 2 years, ఏదో ఒకటి చేస్తారు అని. బిల్లు తయారు చేశారు, లోక్సభలో బిల్ పాస్ కూడా అయింది, రాజ్యసభకి వెళ్ళలేదు, ఇలాప్స్ అయింది. అది విల్ఫుల్గా, అంటే కావాలని రాజ్యసభకి పంపేయలేదు. 2-3 years వెయిట్ చేసి 2017లో ఇంకొకసారి మేము ఈ కేసును రీఓపెన్ చేయించినాము, కంప్లైన్స్ జరగలేదని. అప్పుడు కంప్లైన్స్ జరగలేదు అని చెప్పేసరికి ఇంకొకసారి బిల్లు తీసుకురావడం జరిగింది. ఇంకొకసారి బిల్ తీసుకొచ్చి మా దగ్గర కోర్టు అడిగింది, ఇంకొకసారి బిల్లు వచ్చింది కదమ్మా, మీరు ఇంకా ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారా? సో ఏదో చేస్తున్నారంటే నో ప్రాబ్లం. ఇంకొకసారి అది డిస్పోజ్ అయింది. సో ట్వైస్ ఇలాగా డిస్పోజ్ అయింది కేసు. 2022లో మేము ఫైనలీ ఇంకొకసారి పెట్టి, అస్సలు వీళ్ళు ఏం చేయటం లేదు, జస్ట్ పేపర్లో అన్నీ ఉంది, ఏమీ జరగటం లేదు చెప్తే, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే విధంగా కోర్టుకి రీచ్ అయింది. మేము ఇంకా చెయ్యము, మేము ఏమేమి మార్పు తీసుకురావాలా బిఎన్ఎస్లో తీసుకొచ్చేసినాము, మేమేమేమి మార్పు రావాలా ఎన్ఐఏలో వచ్చేసినాం, ఇది డిస్మిస్ చేయండి, ఈ కేసుకి ప్రసక్తి లేదు. అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, దాంతో వచ్చిన జడ్జ్మెంట్ ఇది. ఓకే, ఈరోజు నాతోటి అపరాజిత అని మా సర్వైవర్స్ ఫోరం ఉంది. మేము రెస్క్యూ చేసిన 32,400 అమ్మాయిల్లో కొందరు అమ్మాయిలు వాళ్ళదే ఒక ఫోరం తయారు చేసుకున్నారు. వాళ్ళ మాట మాకు ఇప్పుడు తెలియచేయడానికి, వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేయడానికి. సో అపరాజిత వాళ్ళ ఫోరం పేరు. ఆ ఫోరం నుంచి 4 మంది. రైట్, can we finish this and then you can ask all the questions? Then Aparna also can come. Ha. Not Aparajita. They will just say what they feel about the judgment. You want to ask? Okay. Actually, the victim protection plan is there. Like the Supreme Court judgment is come. Okay, you are talking about. Yeah, this is reporter Vijay, madam. You are telling about the victim protection plan, which was like judgment delivered by Supreme Court. So the victims are just getting the judgment of only coming out of that victim protection plan. Are they getting any compensation, financial compensation the government is giving? First question is that any compensation they are giving, and the second one is any rehabilitation, the government is giving any financial schemes to set up their own any industry or any self-employment schemes. Is it doing anything, madam, after the victim is saved and under the victim protection plan? Under the victim protection plan, so how is the government supporting the victims once they come out of the judgment, like they get a favorable judgment? Now the next thing, they need to survive in the society. No, madam, how do they survive in the society? So Vijay Garu, I think you came a little late, Andy. That is, the entire victim protection plan is only on that. ఎలాంటి రిహాబిలిటేషన్ ఉండాలి, ఎట్లాంటి హోమ్స్ ఉండాలి, ఎట్లాంటి స్కిల్ ట్రైనింగ్ ఉండాలి, ఎట్లాంటి లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అడల్ట్ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్కి కాంపన్సేషన్ మ్యాండేటరీ చేశారు. కోర్ట్ హ్యాస్ టు గివ్ అ కాంపన్సేషన్ టు ద విక్టిమ్. So this victim protection plan is also about rehabilitation. It is also about rescue. It is also about pre-rescue. It is also about post-rescue till reintegration. And it is fixed responsibility on police,
on Women and Child Welfare Department and all allied departments which are several schemes, and they are very clearly saying దీనికి అవసరమైన బడ్జెట్ బయట తీయండి, ఇన్వెస్ట్ చేయండి దీనికి. So this is the new law now, which is going to be there till a new law comes by the parliament. So that is what the victim And protection plan. another question in Prajwala, your is a NGO organization which is fighting for the anti-trafficking. In what way, like you are responsible for that judgment which was delivered in the Supreme I am Court? the madam? petitioner, Andi. Acha, you yourself is the petitioner. This for is, that. this So entire the- case is Prajwala versus Union of India. Okay, And it that's took so- us 22 years to reach this judgment, sir. The advocate who spoke, that is, she is. She is my Your advocate, you are appointed Yes, advocate. yes. Okay, okay, fine, madam, very And nice. pro bono Lev, our advocate who has been fighting for us for 22 years without taking 1 rupee from us. Okay, ma'am, okay. She is our senior counsel representing us in the, How long did it take for your petition to be in the 22 Supreme Court? years, sir. 22 years total. Okay, so so. you are- 2004. Since you have come late, you are Yes, not no. getting the history of the Okay, case. ma'am. Thank you so much. So if you're, with your permission, may I request, can I ask our survivors to speak? I'll start with, I'd like to introduce our survivor leaders. We have Nazia, we have Sujata Pradhan, we have Shravanti and Siraj. They'll speak in Hindi and Telugu because some of them are not from Telangana state. I'll start with Nazia, please. नमस्ते सबको। मेरा नाम नाजिया है। मैं वेस्ट बंगाल से ट्रैफिक होके हैदराबाद आई थी। यहाँ पे आने के बाद मुझे रेस्क्यू हुआ। रेस्क्यू होने के बाद मुझे प्रज्वाला होम में, कोर्ट थ्रू प्रज्वाला होम में आई थी। बाद में मुझे रिहैबिलिटेशन मिला। रिहैबिलिटेशन के बाद वो टाइम में मैं डिसाइड करी थी कि जो ट्रैफिक, कोई भी लड़की ट्रैफिकिंग नहीं होना, मैं भी उन लोगों को सेव करना, मैं भी रेस्क्यू करना, लड़कियों को सेव करना, जैसे मेरे साथ हुआ किसी और के साथ नहीं होना। तो बाद में मैंने रेस्क्यू डिपार्टमेंट में काम करना शुरू किया। AHU टीम जो एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट टीम है, उन टीम के साथ भी मैं जाके रेस्क्यू किया। सो रेस्क्यू होने के बाद पुलिस स्टेशन में हैंड ओवर किया जाता था विक्टिम्स को। सो पुलिस स्टेशन में पुलिस वाले के दूसरे केसेस के काम के थ्रू विक्टिम्स को थोड़ा मतलब सही तरीके से काम नहीं होता था। उसके बाद अभी जो जजमेंट आया है, जो AHU टीम को, जो पुलिस वाले का डिपार्टमेंट, मतलब पुलिस वाले का जो पावर है, वो टीम को अभी जो ये जजमेंट आया है, जजमेंट में दिया गया, जो रेस्क्यू होने के बाद विक्टिम को मतलब विक्टिम को न्याय मिले, उनको उनका जो हक है वो हक मिले, इन्वेस्टिगेशन चले और एफआईआर भी हुए और क्या बोलते हैं, एफआईआर होने के बाद चार्जशीट भी हुए तो अच्छा है, और उसके बाद ट्रायल्स भी हुए तो जल्दी प्रोसेस हुए तो जल्दी विक्टिम को न्याय मिलते और हक भी मिलेगा उनको। कि आप मुझे देखिए, मैं 2015 में आई थी, 11 ईयर्स हो गया, अभी तक मेरा ट्रायल्स नहीं हुआ। तो मैं ये जजमेंट से बहुत हैप्पी हूँ कि ये जजमेंट से थ्रू जो आए हैं, जो AHU टीम की लड़की, जो मुझे भी न्याय मिलेंगे और मेरे जैसे जो लड़कियों को भी जो रेस्क्यू होंगे उनको भी उनका हक मिलेंगे, उनको भी उनका न्याय मिलेंगे, इसलिए मैं बहुत हैप्पी हुई है जजमेंट से। थैंक यू। 2015 मैम। मैं कितने साल की थी? जब 20 ईयर्स मैम। सुजाता प्रधान। नमस्ते सबको, मेरा नाम सुजाता प्रधान है, मैं ओडिशा को हूँ। तो ओडिशा से मैं हैदराबाद आई थी, तो मेरे को एक ब्रोकर ऐसा धंधा में ये करे थे, तो मैं प्रज्वाला में आए थे। तो प्रज्वाला में आने के बाद मैं यहाँ पे प्रज्वाला में मेरे को रिलीज मिला, तो मैं घर पे गई थी। घर से जाने से मुझे आजू बाजू में मेरे रिश्तेदार में कोई भी मेरे को रेस्पेक्ट नहीं दिए थे, क्योंकि कितना साल से मैं कहाँ थी क्या बोली बहुत सवाल पूछे थे। तो फिर मैं वापस रिटर्न मैं प्रज्वाला में आई। प्रज्वाला में आके मैं जॉब करी, तो प्रज्वाला में आके जॉब करी। अभी मैं फैमिली को अच्छे से देख ले रही, लेकिन मेरे को अभी रेस्पेक्ट, जब भी मैं घर पे अभी मैं जाती तो मुझे बहुत रेस्पेक्ट मिलते, और घर पे जितना है हमारा फैमिली भी बहुत अच्छा है। लेकिन अभी जो जजमेंट में आया ना, मेरा जैसा लड़की लोगों को मिलेगा, और मैं भी चाहती हूँ मेरा जैसा जितना लड़की को रेस्पेक्ट मिला। ये जजमेंट मेरे को बहुत खुशी का बात है, ये जजमेंट में आया, मैं बहुत हैप्पी में। थैंक यू। श्रवंती। కొంచెం సౌండ్ తగ్గియండి సార్, నాకు రీసౌండ్ నాకేంటి సార్. అందరికీ నమస్తే, నా పేరు శ్రవంతి, మాది రాజమండ్రి.
నన్ను రాజమండ్రి నుంచి ఒక ఆంటీ మోసం చేసి ఈ వ్యభిచారంలో దింపడం జరిగింది. దాంతో నన్ను హైదరాబాద్లో పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి కోర్ట్ ఆర్డర్ ద్వారా నన్ను ప్రజ్వల హోమ్కి పంపించారు. ప్రజ్వల హోమ్కి వెళ్ళిన తర్వాత నాకు సరైన రిహాబిలిటేషన్ అందడం వలన నేను ఈరోజు మీ ముందుకు వచ్చి గౌరవప్రదంగా మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను. నేను అక్కడికి వెళ్ళి 10 years అవుతుంది. నేను రిలీజ్ అయినప్పటి నుంచి అక్కడ రెస్క్యూ అండ్ రెస్టరేషన్ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ఏదైతే మనకి ఇప్పుడు కొత్త చట్టం వచ్చిందో దాంట్లో మనకి రిహాబిలిటేషన్ విక్టిమ్ హక్కు అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే నేను చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో అందులో నేను చాలా హోమ్స్కి వెళ్ళిన, అంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే మా ఆఫీస్ పర్పస్లో అక్కడ నేను చాలా చూసిన, అంటే విక్టిమ్స్ తినడం ఉండడం ఇలాగే ఉంటుంది. నాకేదైతే అందిందో రిహాబిలిటేషన్ వాళ్ళకి అందట్లేదు. అంటే నాకు రిహాబిలిటేషన్ అంటే తిని ఉండడం కాదు, అక్కడ చాలా వర్క్స్, అంటే మనకి బ్రతకడానికి కొన్ని స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంకా మనం కొన్ని వర్క్స్ నేర్చుకోవడం, బ్రతుకుదేరు ఎలా ఏంటి అనేది చూడడం, మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే చూపించడం, ఇలా రకరకాలుగా మనం ఏదైనా చదువుకోవాలన్నా కూడా చదివించడం అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విక్టిమ్కి అందించాలని ఈ చట్టంలో ఉంది. అది ప్రతి అమ్మాయికి కూడా దక్కుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇంతకుముందు అవి ఏమి కూడా లేవు ఏ హోమ్లో కూడా. ఇప్పుడు ఈ చట్టం ఉన్న ప్రకారంగా ప్రతి అమ్మాయికి ఇవన్నీ కూడా అందుతాయని నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ చట్టం రావడానికి కారణం ప్రజ్వల కూడా ఎంతో కృషి చేసింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాలాగా వచ్చిన ఇంతకుముందు సర్వేవర్స్ ఎంతగానో వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎన్నో మీటింగ్ పెట్టి ఆ పాయింట్స్ ఇవ్వడం వలన అవి కూడా జడ్జి సార్ దగ్గరికి జడ్జి సార్ వాళ్ళు కూడా చూడడం జరిగింది. అవన్నీ కూడా అందులో యాడ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎంతోమంది అమ్మాయిలకి రిహాబిలిటేషన్ అనేది ఈ చట్టంలో ఉన్న ప్రకారంగా అమల్లోకి వస్తాయని చెప్పేసి. థ్యాంక్ యూ. नमस्ते, मेरा नाम सिराज है। मैं चित्तूर डिस्ट्रिक्ट की हूँ। जैसा कि मेरे को लेके जाके दिल्ली में भेज दिए थे, मैं वहाँ से थोड़े दिन वहाँ पे जो धंधे में थी, जब बहुत बड़ी तकलीफ़ पड़ी, मैं सोची भी नहीं थी उतनी तकलीफ़ पड़ती करके। फिर थोड़े दिन के बाद रेस्क्यू हुआ। रेस्क्यू होने के बाद थोड़े दिन के बाद ये प्रजला को लेके आए, क्योंकि हमारा चित्तूर डिस्ट्रिक्ट करीब में है करके लेके आए। उसके लिए मैं आने के बाद मैं यहाँ आके ये प्रजला में आके मैं थोड़ा बुक बाइंडिंग करके है, ERP बुक बाइंडिंग है, उसमें ट्रेनिंग हुई। ट्रेनिंग होने के बाद थोड़े दिन बाद स्टाफ हुई। फिर मैं आने जितने भी काम है वो सीखने के बाद अब मैं सुपरवाइजर हूँ उसमें। जैसे कि एक 20-30 बच्चों के मैं ट्रेनिंग देती हूँ। मैं सोचती हूँ, जैसे कि मैं केस करी थी जब मेरे को एक गवर्नमेंट से कुछ भी नहीं आया मेरे को। अब जो कानून आया है वो कानून में जैसा कि अब गवर्नमेंट हमारे को हेल्प करती है, वो पैसे से हम लोग पढ़ भी सकते हैं। अब जैसा कि मैं ओपन प्रजला में आके ओपन 10th करी और ITI भी करी, अब इंटर भी करती हूँ मैं। ऐसा जो पैसे से हम लोग जो भी जितने भी लड़कियां हैं वो फील्ड में वो लोग रेस्क्यू है, तो वो लोगों को इतना गवर्नमेंट से जो भी आता वो हेल्प में वो लोग टेलरिंग रख ले सकते हैं, जो भी शॉप है और कपड़े का दुकान है खुद पढ़ भी सकते और बच्चों को भी पढ़ा भी सकते हैं। इसलिए मैं इतनी खुश हूँ क्योंकि ये इतना अच्छा ये आया है गवर्नमेंट से हमारे को, इसलिए मैं बहुत खुश हूँ। जैसा कि मैडम भी बहुत कष्ट पड़े इसमें ये कानून के लिए हमें, क्योंकि मैं आके 2005 में 10 साल से हूँ मैं प्रजला में। मैडम हर वक्त इस कानून के इसमें ही हमारे को बोलते रहते थे, तुम आज़ाद से जीना है सब जगह करके बोलते थे। ये मेरे को बहुत खुशी है, मैडम जितना वहाँ पढ़े उतना ये हुआ। और मैं भी बहुत खुश हूँ, आने वाले लड़कियों को भी ये अच्छा ये है गवर्नमेंट का ये, इसलिए मैं कॉम्बिनेशन जो है मेरे को बहुत खुशी है। చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీకు ఏం తెలియచేయాలంటే, ఈ లాస్ట్ 22 yearsలో 3 సారి నేషనల్ లెవెల్లో అన్ని సర్వైవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళ విషయాలు కూడా మనము సుప్రీంకోర్టుకి తెలియచేయడం జరిగింది. వాళ్ళ నేషనల్ కన్సల్టేషన్ పెట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏం ఉండాలా ఈ చట్టంలో, ఏం రావాలా ఈ జడ్జ్మెంట్లో, వాళ్ళ కోరికలు ఏంటి, దిస్ హెస్ బీన్ థింగ్. సిరాజ్ చెప్పిన విషయం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.
మేము ఎంత కష్టపడతామో ఒక్కొక్క కోర్టులో వెళ్ళి ఒక్కొక్క మెజిస్ట్రేట్ కాలు మొక్కి ఈ అడల్ట్ విక్టిమ్కి కూడా ఏదో ఒక కాంపన్సేషన్ ఇవ్వండి, వీళ్ళు కూడా ఎంతో హాని అనుభవించారు, వీళ్ళ మీద కూడా ఎంత దౌర్జన్యాలు జరిగింది, ఇది ఒక్క అడల్ట్ విక్టిమ్కి కూడా కాంపన్సేషన్ ఇవ్వరు. చిన్న పిల్లల గురించి అందరికీ సింపతి ఉంది, విపరీతమైన ఎంపతి ఉంది. పాక్సో కేసెస్లో ఇమ్మీడియట్లీ కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అడల్ట్ విక్టిమ్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ ముందు వచ్చేసరికి జడ్జెస్ ₹1 ఇవ్వడానికి ఇష్టపడరు. దానికే ఈ జడ్జ్మెంట్లో కాంపన్సేషన్ మ్యాండేటరీ చేశారు అడల్ట్ విక్టిమ్స్కి. అది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఆల్ మై సర్వైవర్ లీడర్స్ వాళ్ళందరూ చెప్పిన, మేము నిన్న ఒక మీటింగ్ పెట్టి జడ్జ్మెంట్ది అన్ని అంశాలు చెప్తే అందరూ చెప్పింది ఒకటే, మాకి దొరకలేని వసతులు అట్లీస్ట్ వచ్చే కాలంలో ఇంకొక అమ్మాయి ఇలాంటి గురి పడితే ఆమెకి అట్లీస్ట్ వస్తుంది. దానికి వాళ్ళకి చాలా సంతోషం ఉంది. వి లైక్ టు స్టాప్ హియర్. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఇంప్లిమెంటేషన్లో కోర్టు డైరెక్ట్లీ మానిటర్ చేస్తుంది అండి ఈ జడ్జ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి. సెప్టెంబర్లో దే హ్యావ్ కాల్డ్ ఫర్ అ కంప్లైన్స్. 3 months ఇచ్చింది గవర్నమెంట్కి ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఎంత స్ట్రగుల్ అయింది ఈ జడ్జ్మెంట్ తీసుకురావడానికి, నా అభిప్రాయంలో నాకు అంతనే స్ట్రగుల్ అవుతుంది దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేపించడానికి. సో ఇప్పుడు నుంచి ఆ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఒకటి ఏదో తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం, ఇప్పుడు నుంచి తీసుకొచ్చింది చేయండి చేయండి అని చెప్పి వీళ్ళ వెనక తిరుగుతాము. ఆటోమేటిక్లీ ఇంప్లిమెంట్ కావండి, చాలా స్ట్రగుల్స్ వస్తాయి. బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ బడ్జెటరీ ఇంప్లికేషన్స్ ఇన్ ద జడ్జ్మెంట్. ఎవ్రీథింగ్ అండి, సెక్స్ ట్రాఫికింగ్, నాట్ ఫర్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓన్లీ ఫర్ సెక్స్ ట్రాఫికింగ్. Ma'am, congratulations. కొంచెం మైక్ పాస్ చేస్తారా ప్లీజ్, సంబడి ఇన్ ప్రజ్వల టీమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్. మ్యామ్, నేను రాధిక ఎన్టీవీ రిపోర్టర్ని. రెస్క్యూ చేసినప్పుడు మేజర్గా పోలీసులు అమ్మాయిల్ని తీసుకుని వస్తారు కదా, ఆ టైంలో ఆ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక యాక్షన్ తీసుకున్నట్టు కానీ వాళ్ళ ఫేసెస్ చూపించింది కానీ లేదు. దానికి సంబంధించింది ఏమైనా ఈ జడ్జిమెంట్లో ఉందా? స్పెసిఫిక్గా లేదు రాధిక గారు. స్పెసిఫిక్గా జడ్జ్మెంటు విక్టిమ్ సెంటర్డ్, విక్టిమ్న మధ్యలో తీసుకొచ్చేసింది అన్ని విషయం మాట్లాడుతున్న టైంలో. డెఫినెట్లీ పర్పెట్రేటర్స్న ఫిక్స్ చేయాలని చెప్తుంది. చట్ట ప్రకారం బై చేస్తున్న మనిషి కూడా పర్పెట్రేటరే, అబెటరే. సో వాళ్ళని కూడా తీసుకోవాలని మేము ప్రిజంప్షన్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ప్రత్యేకంగా చేసి వీళ్ళ మీద చేయాలా లేదు. బట్ మాకి హోప్ ఈ జడ్జిమెంట్ తోటి ఎందుకు వస్తుంది అంటే, ఈ జడ్జిమెంట్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్న పోలీస్ స్టేషన్ అని ఖరారు చేయాలని చెప్పారు. సో దట్ మీన్స్ ఒక స్పెషలైజ్డ్ టీము రెస్క్యూ చేస్తే సంపూర్ణంగా చేస్తుంది అని ఒక నమ్మకం. ఇప్పుడు వరకు లోకల్ పోలీస్ చేస్తున్నారు, 4 మందిన